నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఈరోజు మనం ఒక విశిష్టమైనటువంటి నాయకుడితో చర్చకు సన్నద్ధమయ్యాం. ప్రస్తుతం ఎవరి పేరు చెబితే గతంలో గుంటూరు జిల్లాకు సంబంధించి అభివృద్ధి 4 పాదాలపై నడిచిందో, ఎవరి పేరు చెబితే సంక్షేమం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా అందిందో ఆయనే ది గ్రేట్ డైనమిక్ కలెక్టర్గా పనిచేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు గారు. గుంటూరు జిల్లాలో ఆయన పాలనాధ్యక్షుడిగా, జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో అభివృద్ధికి సంబంధించి ఆయన చేసినటువంటి సేవలకు సంబంధించి ఇప్పటికీ కూడా ప్రజానీకం గుర్తుంచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏ జిల్లాలో అయితే ఆయన అభివృద్ధి అనేటటువంటి దానికి నిదర్శనంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉందో, అదే జిల్లాలో ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా ప్రస్తుతం టీడీపీకి సంబంధించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటటువంటి ఎన్నికలకు విస్తృతంగా రాజకీయాలకు సంబంధించి ఆయన ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని వర్గాలను, అన్ని రకాల ప్రజానీకాన్ని సమీకరించుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ పాలిటిక్స్కి సంబంధించి రామాంజనేయులు గారి యొక్క అభిమతం ఎలా ఉంది, ఆయన యొక్క పాలిటిక్స్ ఎలా ముందుకు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు, ఆయన యొక్క విజన్ ఏంటి, టీడీపీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి రామాంజనేయులు గారితో మనం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రస్తుతం ఏదైతే రాజకీయాల గతంలో ఉన్నటువంటి రాజకీయాలకు ఆఫ్టర్ 2019కు సంబంధించి చూస్తే కనుక చాలా వేరియేషన్ ఉందనేటటువంటిది రాజకీయ విశ్లేషకులే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? మొట్టమొదట మన పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు మన వీక్షకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా 2019కి ముందు రాజకీయాలు, 2019 తర్వాత రాజకీయాలు అనేటువంటిది స్పష్టంగా మనము విశదీకరించవచ్చు సార్. ఎందుకంటే 2019కి ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రాజధాని లేకపోయినా, మరి లోటు బడ్జెట్ ఉన్నా, ఆనాడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ఆయనైతేనే కరెక్ట్గా అభివృద్ధి చేయగలడు, ప్రజల్ని ఆదరించగలడని నమ్మారు. ఆయనకు ఓటు వేశారు. ప్రజలు ఏ ఓటు హక్కుదారు అయితే ఆయనకు తిరిగి అధికారాన్ని ఇచ్చారో, అప్పటికే ఆయన కంబైన్డ్ స్టేట్లో దాదాపుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది సార్. అలాంటిది విడిపోయినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా రావడం, తన విజన్తో, తన పరిపాలన అనుభవంతో మరి లోటు బడ్జెట్ని అధిగమించి రాజధానికి ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖర్చుతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించి 34,000 ఎకరాలని మరి రాజధానికి తీసుకోవడం అనేటువంటిది ప్రపంచంలోనే అందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. అంటే ఒక్క పైసా కూడా ప్రజల డబ్బు ఖర్చు పెట్టకుండా కేవలం రైతుల భూములను తీసుకొని ఒక 10 లక్షల కోట్లతో ఒక మూలధన వ్యవస్థను రాజధాని ద్వారా ఏర్పాటు చేయాలన్నది ఆయన ఆలోచన. అట్లనే భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క కుటుంబాలు కూడా బాగుపడాలి, వాళ్ళ పిల్లలు బాగుపడాలి, మరి వాళ్ళ త్యాగానికి తగిన ఫలితం చూపాలన్నటువంటి దాని మీద ఆయన రాజధాని కోసం పాటుపడ్డాడు. అట్లాగే మీరు గమనిస్తే లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మరి ఆయన మితిమీరిన అప్పులు కూడా చేయకుండా కేవలం సంపద సృష్టించడం ద్వారా మరి ఎక్కడో నత్తనడకతో ఉన్నటువంటి పోలవరాన్ని 71% తీసుకురావడం, తద్వారా రైతాంగానికి మేలు చేయడం. మరి గుంటూరు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు గేట్ల వరకు తీసుకెళ్ళాను. అవును సార్. ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ మే బి ది రీజన్స్, అది నత్తనడకతో నడిచింది. మరి ఈయన వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి 44 TMCల వాటర్ని నిల్వ ఉంచడానికి అక్కడ ఆయన కష్టపడ్డాడు. అవును సార్. అంతేకాకుండా దాదాపుగా ఒక 23 ప్రాజెక్టులు, ఒక 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇటు రాయలసీమ కానీ, ఇటు కోస్తాంధ్ర కానీ, అటు ఉత్తరాంధ్ర కానీ అన్ని ప్రాంతాలకి సమన్వయంగా న్యాయం చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ మరి వ్యక్తిగతమైనటువంటి కక్షలు కానీ, ప్రతిపక్షాలను అణిచివేయడం కానీ జరగలేదు. అదే జరిగి ఉంటే
మరి అప్పుడు ప్రతిపక్ష నేత, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి 5 సంవత్సరాలు నిరాటంకంగా ప్రజల మధ్యన ఉండేవాడు కాదు. ఆయన ఏ సభలకు వెళ్ళినా ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించింది. ఆయన ఏది చెప్పినా ప్రజలకు చెప్పనివ్వండి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు విలువ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. మరి 2019 తర్వాత మీరు చూస్తున్నారు సార్, ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ 151 స్థానం ఇవ్వడం అనేది 151 స్థానం ఇవ్వడం అనేది చరిత్రలో జరగదు. అవును సార్. మరి అలాంటి మ్యాండేట్ని తీసుకొని ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని చేసి ఉంటే తప్పకుండా రాజశేఖర రెడ్డి కొడుకుగా, మరి ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశాడో అవన్నిటి మీద ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడేది. ఓకే సార్. కానీ మరి దురదృష్టవశాత్తు మరి ఆయనకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో, లేదా ఆయన యొక్క స్వభావమే అలాంటిదో ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒక్క ఛాన్స్ ఇచ్చాము, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, అభివృద్ధి ఒక్క చోటు కూడా అభివృద్ధి కనబడలేదు, పోలవరం ప్రాజెక్టు 1 ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు దాదాపుగా 21 లక్ష కోట్ల రూపాయలతో పెట్టుబడులు సేకరించి, ఓకే, అందులో ఒక 6 లక్షల కోట్లతో 6 లక్షల మందికి ఉపాధి కూడా కల్పించారు, కియా లాంటి మోటార్ సంస్థలు తెచ్చి. సార్, మరి ఈయన వచ్చిన తర్వాత మొత్తం ఇండస్ట్రీ అంతా బయటికి వెళ్ళిపోతుంది, పక్కన రాష్ట్రాల్లో ఇండస్ట్రీ పెడుతున్నారు అన్నటువంటిది స్పష్టమవుతుంది. అవును సార్. అంతెందుకు మన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారి ఫ్యాక్టరీనే హైదరాబాద్కి మరల్చాడంటే దాన్ని బట్టే స్పష్టమవుతుంది. సో ఇలాంటి కోణాల్లో ఏమైపోయిందంటే, ఆయన మొదటి రోజే ప్రజావేదిక కూల్చడంతో ఆయన మనస్తత్వం ఏంటో ప్రజలకు తెలిసిపోయింది. ఆ తర్వాత అడిగేవారిని గొంతు నొక్కడం, ఏదైనా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలకు రాజ్యాంగపరంగా హక్కు ఉంది సార్. అదే రాజ్యాంగము ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపే అధికారం కూడా ప్రజలకు ఇచ్చింది. దట్ ఈస్ ఆల్ ఫండమెంటల్ రైట్స్, వీ కెనాట్ డినే. అవును సార్. అలాంటి ఫండమెంటల్ రైట్స్ని ఎవరు మాట్లాడినా వాళ్ళని గొంతు నొక్కడం, మళ్ళా ఇప్పుడు ఏదో విధి నిర్వహణలో మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని ఇబ్బంది పెట్టడం పెద్ద విషయం అయింది సార్ స్టేట్లో. ఇసుక గురించి అడిగితే ఆ అబ్బాయికి గుండు కొట్టించడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఒక చులకన భావన ఏర్పడుతుంది. ఓహో, ఈయన మనస్తత్వం కక్ష రాజకీయాలు. చివరిగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని, ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలామంది ప్రయత్నాలు చేశారు, ఎక్కడ కూడా ఆయన తప్పు చేయలేదని చెప్పారు, కోర్టులు కూడా నిర్ధారించాయి. కానీ ఒక సిఐడిని తన చేతిలో పెట్టుకొని చేయని తప్పులన్నింటినీ చేసినట్టుగా చూపించి ఆయన మీద కేసులు పెట్టడం, ఆయన ఒక 52 రోజులు రాజమండ్రిలో పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి, నాకు తెలిసి, నేను పరిపాలన పరంగా ఉన్నాను, ఇటు ఒక 5-10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, నాకు తెలిసి ఆయన చేసినటువంటి మొట్టమొదటి సెల్ఫ్ గోల్ సార్. ఆయన్ని మనం 52 రోజులు లోపల పెట్టామని మనం అనుకుంటే, వైసీపీ ప్రభుత్వ నాయకులు అనుకుంటే, ఆ 52 రోజుల్లో రాష్ట్రంలోనే కాదు దేశంలో, ప్రపంచంలో ప్రతి గడపలో చంద్రబాబు నాయుడు గారు ఎవరు, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన విజన్ ఏంటి, ఆయన చేసిన విజన్ ద్వారా ఐటీ ఎలా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందన్న విషయము ప్రపంచానికి తెలిసిపోయింది సార్. మీరు గమనించుంటారు, హైదరాబాద్లో లక్షలాది మంది ఒక ఐటీ సెక్టర్ నుంచి వచ్చి ఆయనకు సంఘీభావం తెలపడం అనేది మహాసభ నిర్వహించారు సార్. ఓకే. అంతేకాకుండా నేను కూడా నియోజకవర్గంలో తిరిగాను. ప్రతి గ్రామంలో మహిళలు, యువత, రైతులు అందరూ బయటకు వచ్చి ఆయనకు సంఘీభావం చెప్పడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా కొంతమంది ప్రజలకు తెలిసి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం వల్ల ప్రపంచానికి ఆయన నాయకునిగా పరిచయం చేయడం, ఆయన విజన్ని ప్రపంచానికి తెలియజేయడం, ఆయన అభివృద్ధి యొక్క పటిమను ప్రపంచానికి తెలియజేయడం అనేది పూర్తిగా వైసీపీ నేత యొక్క సెల్ఫ్ గోల్ అని. పాలిటిక్స్లోకి రావాలని అనుకోకుండా ఒక ఆలోచన వచ్చిందా, లేదంటే మీకు ముందు నుంచే ఒక ఆలోచన ఆఫ్టర్ రిటైర్మెంట్ పాలిటిక్స్లో సర్వీస్ చేయాలనేటటువంటి ఆలోచన ఉందా? గతంలో మీరు గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన టైంలో 2009 తర్వాత ఒక ఆగస్టు 15 సందర్భంగా నేను మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు జిల్లాలో సమస్యలకు సంబంధించి మాట్లాడుతూ మీ యొక్క నైజము, మీ యొక్క స్వభావము ఒక పొలిటీషియన్కి దగ్గరగా ఉంది సార్, డెఫినెట్గా మీరు రాజకీయాల్లోకి వస్తారు అంటే
అంటే అవకాశం ఉంటే తప్పదేమో దేవుడి దయ ఉంటే అనేటటువంటిది ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే అప్పట్లో మీకు పొలిటీషియన్ అవుతాననేది లేదు. ఎట్లా జరిగింది? టీడీపీలోకి రావాలని ఎందుకు అనిపించింది? అసలు మీకు రాజకీయాల వైపు ఎట్లా ఆకర్షితులయ్యారు? మా తాతగారు కోరిక ఏంటంటే కలెక్టర్ కావాలనేది ఒక ఆలోచన ఉంది కాబట్టి నేను ఆ వైపు పరీక్షలు రాసి కలెక్టర్ అయ్యి నా కార్యక్రమాలన్నీ చేసి. ఓకే సార్. అయితే నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఇక్కడ కలెక్టర్గా వర్క్ చేశాం. కలెక్టర్గా కూడా నేను ప్రజల కలెక్టర్గా నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే సార్. జనాలకు కూడా అదే ఉంది. నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా 3-4 ఏళ్ళు కలెక్టర్ అంటే రామాంజనేయులు అనేవాళ్ళు బస్ స్టాండ్లో కానీ ఆడన్నా కానీ సార్. అంత ప్రజల్లోకి వెళ్ళిపోయాం. ఒక వరదలు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవడం కానీ, ఓకే, ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో రైతులకు జరిగిన ఇబ్బందులు కానీ, మార్కెట్ యార్డ్లో కమిషన్ రూపంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, ఓకే, అనేకము పులిచింతల ప్రాజెక్టు కానీ, మరి ఇక్కడ ఈ ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాలకి అక్కడ రెగ్యులేటర్ కట్టడం కానీ కరకట్ట దగ్గర, ఇవన్నీ విషయాల్లో వాళ్ళు 10th క్లాస్ ఫస్ట్ తీసుకురావడం కానీ, హాస్టల్స్ను బాగు చేయడం కానీ, హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి కుటుంబాలను రక్షించే విషయంలో కానీ, అంటే ఒక ప్రభుత్వం అంటే కలెక్టర్లో చూశారు ఆ రోజు. ఓకే. కాబట్టి కలెక్టర్గా ప్రతి గ్రామానికి నేను పరిచయమై ఉన్నాను. సరే, ఇక్కడ మనము వెళితే బాగుంటుంది. తర్వాత ఇక్కడ మనకు ఏంటంటే సార్కు దగ్గరగా, ఇప్పుడు సార్ ఇక్కడే ఉంటారు కాబట్టి సార్కు దగ్గరగా ఉంటే, నేను హెచ్ఆర్డీ చైర్మన్గా ఉన్నాను. సో మొదటి నుంచి ఉన్నాను కాబట్టి కొద్దిగా పార్టీకి దగ్గరగా ఉన్నట్లుంటుంది. తర్వాత ప్రజలకు కూడా నేను ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఈజీగా బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. మీరు గత 3 నెలలుగా కూడా విస్తృతంగా అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తున్న పరిస్థితి ఉంది, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉందంటే, మాకైతే తెలిసిన పరిస్థితి మీరు ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసిన తీరు నేపథ్యంలో రిసీవింగ్ బాగుందనేదే ఉంది. మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉంది ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవటం, ఈ ప్రజల రిసీవింగ్? ఇక్కడ ఎలక్షన్స్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు జనం సార్. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. ఇది ప్రజలు డిసైడెడ్. ఇక నేను కాస్త దానికి ఒక యాడింగ్ స్ట్రెంతే తప్ప నా వల్ల పార్టీకి హైప్ వచ్చిందని నేను ఎప్పుడు అనుకోను సార్. పార్టీకి ఉన్న హైప్కి నేను కొంత దోహదపడి ఉండొచ్చు. ఎందుకంటే ఒక మాజీ కలెక్టర్గా నా పరిపాలన చూశారు. ముఖ్యంగా దళితులు కానీ, బీసీలు కానీ, రైతాంగం, అప్పర్ కమ్యూనిటీలో ఉన్న రైతాంగం కానీ, ఆయన కులాలకు అతీతంగా సేవలు చేశాడు కాబట్టి ఆయన్ని మనం దగ్గరికి తీసుకుందామని విశేషమైనటువంటి స్పందన. మరి నేను అసలు మా గ్రామానికి రండి అనేసి ఇది చేస్తున్నారు. ఉన్న షెడ్యూల్లో మరి వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం సార్. పీపుల్ హ్యావ్ డిసైడెడ్. ఓకే. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, అట్ ఎనీ కాస్ట్, ఓకే, మనం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, అంతే సార్. నియోజకవర్గంలో సమస్యలు మీరు ఇప్పటివరకు, అంటే మీకు ఆల్రెడీ కలెక్టర్గా ఉన్నప్పుడు మీకు జిల్లా మీద మొత్తం మీద కూడా ఉమ్మడి జిల్లా మీద ఒక అవగాహన ఉంది. ప్రస్తుతం ఒక యాజ్ ఎ పొలిటీషియన్గా మీరు ఇప్పుడు ఒక రోల్ పోషిస్తున్న పరిస్థితుల్లో పత్తిపాడు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? గత 4.5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఇచ్చినా కానీ ప్రజలు ఏమి చేయలేని పరిస్థితులు ఏమున్నాయి? మీరేం గమనించారు? ఇప్పుడు ఎక్కడికి పోయినా ప్రజలు అడిగేది, ముఖ్యంగా ఇది రైతాంగానికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ కాబట్టి వీళ్ళు అడిగేది గుంటూరు ఛానల్ని పొడిగించండి పర్చూరు వరకు. ఓకే. దీనికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో 276 కోట్ల రూపాయలు కూడా మంజూరైనాయి. టెండర్ల వరకు కూడా వెళ్ళారు. మళ్ళీ ఈయన రివర్స్ టెండర్ అని చెప్పి దాన్ని మూలన పడేశారు. ఓకే సార్. ఈ 4.5 సంవత్సరాల్లో అది 37 కిలోమీటర్లు పొడిగించాలా, 1 కిలోమీటర్ కూడా దానికి రూపురేఖలు దాచలేదు సార్. సో రైతాంగంకి ప్రధానమైనటువంటి సమస్య అది ఒకటి. తర్వాత నల్లమాడు ముంపు మెయిన్గా. ఇప్పుడు మొన్న వరదలకు వచ్చినప్పుడు కూడా పాపము చేతికి వచ్చినటువంటి పంట వాళ్ళ కళ్ళ ముందే మునిగిపోతుంటే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో రైతాంగం ఉన్నారు. సో నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు రైతుల కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి. అంటే మా చేతికి వచ్చింది ఇంకొక 10 రోజుల నుంటే మేము పెట్టిన పెట్టుబడి, మేము కట్టే కౌలు ఇవన్నీ పోతే మాకు 10,000 మిగిలేది, సంక్రాంతి పండుగ చేసుకునే వాళ్ళమని చాలా సంతోషంగా ఉన్నటువంటి రైతుల్లో ఒక్క రోజులోనే తలాకిందలే. దానికి కారణం ఏంటంటే ఈ నల్లమడు వాగు అనేటువంటి దాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో 150 క్యూసెక్కులు ఉన్నదాన్ని 300కు పెంచారు.
ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు శాంక్షన్ ఇచ్చిన దాన్ని, తర్వాత వచ్చిన గవర్నమెంట్ చేసింది. కానీ ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. ముఖ్యంగా ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క కాలువలో ఒక గడ్డి మొక్కను కూడా తీసేయలేదు. నీటి సంఘాలు లేవు. తర్వాత ఆ డ్రైనేజ్ సిస్టానికి నిధులు లేవు. ఒకవేళ ఎవరైనా సొంతంగా చేసినా డబ్బులు వస్తాయన్న ఆశ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంతా నాశనం అయిపోయింది. చిన్న వర్షం వచ్చినా పంట పొలాల్లోకి నీళ్ళు వస్తాయి. సో అది రెండవ ప్రధానమైనటువంటి. ఇక మూడవది, ఇక్కడ వాళ్ళకు త్రాగునీరు బాగా ఉంది. తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వంలో వేసిన సిమెంట్ రోడ్లు కొద్దిగా అక్కడక్కడ మిగిలాయి, అవి వేయమని అడుగుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే ఈ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి ఇతర పేద వర్గాల్లో ఉన్నటువంటి అప్పర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలు ఏమడుగుతున్నారంటే, మాకు కూడా సరైనటువంటి కోచింగ్లు కానీ శిక్షణలు కానీ ఇచ్చి మా శక్తికి తగినటువంటి ఉపాధి ఇక్కడ కానీ అబ్రాడ్లో కానీ మాకు కూడా కల్పించాలి. ఎందుకంటే ఈరోజు అమెరికా అంటే కొంతమందికి పరిమితమైంది అన్నటువంటి ఒక ఆలోచన చాలామందిలో ఉంది. దాన్ని మీరు తొలగించండి సార్, మాకు కూడా అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో విదేశీ విద్య పెట్టి దాదాపు 5,000 మందిని పంపించినప్పుడు అందరికీ అవకాశం వచ్చింది. సో అటువంటి పథకాల్లో కొనసాగించి మీరు మాలాంటి యువతకు ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనేది అడుగుతున్నారు. ఇవి తప్ప వేరే ఏం లేవు సార్. ప్రస్తుతం ఏదైతే నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలోనూ చూసుకుంటే కనుక వర్గ విభేదాలు ఉండే పరిస్థితి, ఏదైతే పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థిని కోఆర్డినేట్ చేసుకోలేని పరిస్థితి కూడా ఉండి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతిపాడుకు సంబంధించి నియోజకవర్గంలో వర్గ విభేదాలకు సంబంధించి కావచ్చు, ఇతర ఏమన్నా ఉంటే మీరు ఎలా సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు? ఇక్కడ వర్గ విభేదం అని నేను అనుకోను. ఓకే సార్. ఇది కేవలం భావాజాలం, కమ్యూనికేషన్ గ్యాప్, కొంతమంది మానసిక స్థితిలో ఆధిపత్యం అన్నటువంటిది తప్ప అందరూ కూడా పార్టీకి ఓటేసేవాళ్ళే. పార్టీ లైన్ దాటి వెళ్ళేవాళ్ళు ఎవరు లేదు. కాకపోతే వాళ్ళలో మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల కొంత అది ఉంది. సో ఇప్పటికీ నాకు తెలిసి మా నియోజకవర్గంలో ఎలాంటి అంటే వర్గ పోరాటం వల్ల, వర్గ పోరు వల్ల ఇన్ఛార్జ్ గారికి కానీ లేదా పార్టీకి కానీ గెలుపుకి కానీ అడ్డు వస్తాయన్నటువంటి అంశాలు అయితే ఏవి లేవు సార్. మీరు ఒక ఉన్నతాధికారిగా అత్యున్నత స్థానంలో లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నతాధికారిగా పనిచేసిన పరిస్థితి. అప్పట్లో రాజధానికి సంబంధించి ఏదైతే అక్కడ వర్క్స్ అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు సమీక్షలు నిర్వహించినటువంటి టైంలో మీరు కూడా వాటిలో పాలు పంచుకున్నటువంటి పరిస్థితి. అమరావతి ఎలా డెవలప్ అవుతుందని చెప్పి మీరు అనుకున్నారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నేను రాజధాని నిర్మాణం అంటే ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు నేను లేబర్ కమిషనర్గా, ఆ తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్నాను సార్. ఆ సందర్భంలో నేను అక్కడ ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు అమరావతి ఎక్కడ ఉండాలి, రాజధాని ఎక్కడ ఉండాలి, దానికి ఏ పేరు పెట్టాలన్న దాంట్లో నేను కూడా క్రియాశీలకంగా ఉన్నా. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారికి చాలా అప్పుడు కమిటీలు చాలా వచ్చాయి, చాలా చెప్పారు, అన్నీ చెప్పినప్పటికీ ఆయన ఆలోచన ఎప్పుడైతే తాడికొండ అన్నాడో, ఓకే, మేము ఆతృతతో యాంజైటీతో సార్ వై తాడికొండ లోన్ అని మేము ఒక మాట అన్నాం. ఏదో అప్పుడు ప్రకాశంలో ల్యాండ్ ఉన్నాయని రకరకాలుగా వచ్చాయి. అవును. తర్వాత కర్నూలులో పాత రాజధాని అక్కడే ఉంటే బాగుంటుందన్న ఆగిరిపల్లి ఇవన్నీ ఆయన ఏమన్నాడు తెలుసునా సార్? ఈ అమరావతి ఆనాడు దేవతల రాజధాని, ఓకే సార్, ఈనాడు దళితుల రాజధాని. ఓకే. ఎందుకంటే ఇటు తాడికొండ, తర్వాత వేమూరు, తర్వాత పత్తిపాడు, ఈ 3 కృష్ణా జిల్లాలో 3 నియోజకవర్గాలు, అటు పక్కన ప్రకాశంలో 3 నియోజకవర్గాలు, వెస్ట్ గోదావరిలో 3 నియోజకవర్గాలు, ఈస్ట్ గోదావరిలో 3 నియోజకవర్గాలు, ఓకే. ఇటు కర్నూలుకి వెళితే 2 నియోజకవర్గాల పక్కనే నందికొట్కూరు, కోడుమూరు. ఓకే సార్. ఒక కూతవేటు దూరంలో రోడ్లు బాగుండి రోజు వచ్చి పని చేసుకునే పరిస్థితులు కల్పించినటువంటి దాదాపు 20 నియోజకవర్గాలు, అంటే అవుట్ ఆఫ్ 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 20 నియోజకవర్గాలకి కేంద్ర బిందువు అయ్యేటటువంటి రాజధాని ఇది సార్. రాజధాని నిర్మాణం కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాం. అవును సార్. అన్నప్పుడు మా కళ్ళు చెంచాయి.
ఓకే. వాస్తవానికి అంటే ఇంత దృక్పథంలో ఆలోచిస్తున్నాడు ఈయన. ఎస్, ఏదైనా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు శాశ్వతమైనటువంటి ఒక ప్రయోజనం జరుగుతుంది ఈ రాజధాని వల్ల అని మేము ఆ రోజు నమ్మాం. దానికి తగ్గినట్టుగానే ప్రణాళికలు వేశాడు, దానికి తగినట్టుగానే స్పీడ్గా మనకు యాక్సెస్ రోడ్డు కానీ, తర్వాత అక్కడ రాజధాని నిర్మాణాలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ కానీ, 4th క్లాస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ, రైతులకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా 30,000 నుంచి 40,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ వెళ్ళింది ఆ రోజుల్లో. అవును సార్. మళ్ళా మనము అపార్ట్మెంట్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇస్తే స్టార్ట్ అయిన 20 నిమిషాల్లో మొత్తం బుక్ అయిపోయాయి. హ్యాపీ నెక్స్ట్ సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అవును సార్. సో ఆ రోజుల్లో అంత అభివృద్ధి చెందితే ఖచ్చితంగా నెక్స్ట్ 5 ఏళ్ళలో ఈ రాజధాని మినిమం ప్రతి సంవత్సరము హైదరాబాదు మించి, ఎందుకంటే గుంటూరు కృష్ణా కలుస్తుంది. గుంటూరు కృష్ణా కలిస్తేనే 80 లక్షల జనాభా సార్. 80 లక్షల జనాభా ఇక్కడ ఉంటే అక్కడ ఏర్పడే సంస్థల ద్వారా మరొక 10,000 మంది, 20,000, 30,000 జనాభా వస్తే సార్ వచ్చే 5-10 సంవత్సరాల్లో 1 కోటి జనాభాతో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద నగరం ఇదే అవుతుంది దేశంలో అని మేము కలలు కన్నాం సార్. మరి దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి రావడం, మరి దాని గురించి ఆయన 3 ముక్కలు అని చెప్పడం, అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మీరు చూశారు. సో ఒక రకంగా బాధగానే ఉంది. ఈరోజు రాజధాని లేని ఒక రాష్ట్రంగా మిగిలిపోయిందా ఏమో అన్నటువంటి ఒక ఫీలింగ్. సార్, ప్రస్తుతం ఏదైతే మీరు చెప్పేటటువంటిది డెప్త్గా చూస్తే చంద్రబాబు ఆ రోజున ఇది దేవతల రాజధాని కాదు, దళితుల రాజధాని అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఆయన మధ్యలో నుంచి వచ్చి అక్కడ ఏదైతే నిర్మాణాలన్నీ కూడా శరవేగంగా స్టార్ట్ చేశారు, దానికి ఒక రూపకల్పనకు తీసుకొచ్చే పరిస్థితి. దాన్ని ఇప్పుడు అధికార పక్షం మాత్రం కమ్మ రాజధాని అనటం వెనక ఏం కనిపిస్తుంది? అది కేవలం రాజకీయం. అక్కడ కమ్మోళ్ళు ఎక్కడున్నారు? 34,000 ఎకరాల్లో రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి కదా. దళితులు ఉన్నాయి, బీసీలు ఉన్నాయి, మైనార్టీలు ఉన్నాయి. కమ్మలు ఎక్కడున్నాయి? అసలు ఒక ఎస్సీ నియోజకవర్గంగా కంటికి కనిపిస్తున్న నేపథ్యంలో కమ్మ రాజధాని అనటం వెనక ఏంటి? ప్రజల్లోకి దుష్ప్రచారం వెళ్ళే పరిస్థితి ఉంటే కేవలం అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంటి జరిగింది మీరు గమనిస్తే స్కీముల్లో కూడా ఇప్పుడు మనం రైతు బాంధవుడిగానే తీసాము. ఆపద్ బాంధవ్ రైతు బంధు కింద కార్యక్రమం. ఓకే. ఇక్కడ రైతులకు కూడా ప్రకటనల ద్వారా ఇంతమంది ఎస్సీ రైతులు, ఇంతమంది బీసీ రైతులు అనేటువంటి ప్రకటన మనం ఎప్పుడు కూడా ప్రకటనలో చెప్పలే. మన రికార్డులో ఉంటుంది కానీ ఏదో ఇంతమంది రైతులకు సాయం చేశాం, ఎస్సీలకు చేశాం, బీసీలకు చేశాం అని బడ్జెట్లో చూపడానికి మన రికార్డులో పెట్టుకోవాల్సిన దాన్ని పబ్లిక్ ప్రకటనల ద్వారా తీసుకురావడం అనేది కొంత. డాక్రాలు కూడా ఎస్సీ డాక్రాలు, బీసీ డాక్రాలు, కొన్ని వాటికి కులాలు ఉండవు. అంతేగా సార్. సార్, ఇప్పుడు ఈ పథకాల విషయానికి వస్తే ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఒక స్పెషలైజేషన్ రిజర్వ్డ్ కేటగిరీకి చూపిస్తూ ఉంటుంది. అందరికీ 10 రూపాయలు ఖర్చు పెడితే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు కావచ్చు, మైనార్టీకి సంబంధించి కావచ్చు, ఒక మోస్తరు బడ్జెట్లో కేటాయింపులు కావచ్చు, అలాగే పథకాలు కావచ్చు, ఒక 10 రూపాయలు వీళ్ళకి పెడితే ఒక 30 రూపాయలు వాళ్ళకి పెట్టేటట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరికీ సమానంగా పెన్షన్స్, అన్ని కులాలను సమానంగా చూడటం అనేటటువంటి దాన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అత్యధిక ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి సామాజిక వర్గాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా రాబోయే ఎన్నికల్లో? ఎటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళు గమనిస్తున్నారు. ఆ రోజు ఇల్లు కట్టుకుంటే చంద్రబాబు నాయుడు 50,000 అదనంగా ఇచ్చాడు. ఓకే సార్. అసలుకి విదేశీ విద్యలు అందరికి 10 లక్షలు ఇస్తే వీళ్ళకి 15 లక్షలు ఇచ్చాడు. ప్రతి స్కీములో దళితులకి ప్రాధాన్యత ఇచ్చాడు. రైతులు మైక్రో ఇరిగేషన్ కింద అందరికి 90% సబ్సిడీ ఇస్తే వీళ్ళకి 100% సబ్సిడీ ఇచ్చాం సార్. కంప్లీట్గా ఇచ్చాం. సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, త్రాగునీరు కానీ ఫస్ట్ ఎస్సీ దళిత వాడల నుంచే తీసుకురావాలనేసి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ ప్రాధాన్యత అనేటువంటిది ఈరోజు కనుమరుగైపోయింది. ఓకే సార్. మరి అలాంటి పరిస్థితుల్లో దళితులు ఏ రకంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటారు, ఆయనకు ఓటేస్తారు. ఇది తేటతెల్లం అయిపోయింది. ఈరోజు ఏ దళితులు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా మా పత్తిపాడు నియోజకవర్గంలోనే నేను చెప్తున్నా. నేను వచ్చి ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఓకే సార్. ఈరోజు దళిత వాడల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని, తెలుగుదేశం జెండాను దళిత వాడల్లో మేము పెట్టుకుంటామని ముందుకు వస్తున్నారు యువకులు. ఎప్పుడు లేదు అట్లా. ఎన్టీఆర్ విగ్రహం అంటే ఊర్లో ఉంటుంది, కానీ ఈరోజు దళిత వాడలకు వెళ్ళిపోయింది. ఓకే. కాబట్టి తెలుగుదేశం అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ బాబు గారన్నా వాళ్ళకి ఒక భవిష్యత్తు కనబడుతుంది.
ఓకే సార్. భవిష్యత్తు కనబడుతుంది కాబట్టే మరి అనాదిగా వాళ్ళు ఏదైతే ఒక వ్యవస్థను నమ్ముకున్నారో ఆ వ్యవస్థకు దూరం అయిపోయి ఇప్పుడు ఏదైతే మనల్ని ముందుకు తీసుకెళ్తాదో ఆ పార్టీ వైపుకి వెళ్దామని తెలుగుదేశాన్ని అనుసరిస్తున్నారు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబును జైలుకు పంపడం ద్వారా రాష్ట్రంలో టీడీపీని అణచివేయొచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం చేస్తే కనుక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని ఒక నాయకుడిని అణచివేయటం ద్వారా ప్రజాస్వామ్యంలో ఏకఛత్రాధిపత్యం చేసే అవకాశం ఉంటుందా మనం ఆలోచిస్తే? ప్రజాస్వామ్యం పేరులోనే ఉంది, ఏకచక్రాధిపత్యానికి తావులేదు. ఓకే సార్. డిక్టేటర్షిప్కి అంతకన్నా తావులేదు. ఓకే. ఇక్కడ డిక్టేటర్ ఎవరంటే ప్రజ. ఓకే సార్. ప్రజలు వాళ్ళు ఓటు హక్కు అనేటువంటిది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వజ్రాయుధం సార్. వాళ్ళు ఓటు హక్కుతోనే ఏదైనా శాసించగలరు, ఒక ప్రభుత్వాన్ని తీసుకురాగలరు, ఒక ప్రభుత్వాన్ని తీసివేయగలరు. అంతే తప్ప ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము అదే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతిపక్షాన్ని అణిసివేయాలనుకోవడం అవివేకం. నేరుగా చంద్రబాబు గారితో కలిసేటటువంటి పరిస్థితి, ఆయనతో ఏదైతే పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు ఏవైనా మాట్లాడేటటువంటి సన్నిహితం, హఠాత్తుగా ఆయన్ని నంద్యాలలో అరెస్ట్ చేసేసారు, రిమాండ్కు పంపారని తెలియగానే ఏమనిపించింది మీకు? నాకు ఎప్పుడైతే ఆయన నంద్యాలలో అరెస్ట్ చేయడం అనేది సార్, అంటే ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్ట్ చేయడం అనేది మామూలు సాధారణమైన వ్యక్తిని అయితే ఏదైనా చేయొచ్చు. అవును సార్. ఒక రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మరి సిఐడి అధికారులు మరి ఏ ఐపీసీ చెప్తుందో నాకైతే తెలియదు. ఓకే. ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేయడం ఏంటి? దట్టు ఆయన సెంట్రల్ సెక్యూరిటీలో ఉంటాడు, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్లో వాళ్ళ ఆధీనంలో ఉంటాడు. ఆయన మూమెంట్ కూడా ఎవ్రీ మూమెంట్ ఈజ్ కంట్రోల్డ్. ఓకే సార్. ఆయన స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి లేదు. ఎన్ఎస్జీ ప్రొటెక్షన్. ఓకే సార్. అటువంటి చోట ఊరికే వాళ్ళకి చెప్పితే చంద్రబాబు నాయుడిని ప్రొడ్యూస్ చేసిండే వాళ్ళు. అవును సార్. ఆ వయసులో ఆయన్ని తీసుకొచ్చి ఒక రాత్రల్లా ప్రయాణం చేయడం అనేది కొంత అంటే ఇది కక్ష రాజకీయం తప్ప నిజంగా ప్రజాస్వామ్యంలో ఒకవేళ చంద్రబాబు నాయుడే తప్పు చేసి ఉంటే ఆ తప్పు ఏంటి అనేది ఆయనకు తెలియజేసి మీరు గౌరవంగా వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ చేయండి అంటే ఆయన వచ్చి ఉండేవాడు సార్. కానీ అలా చేయకోకుండా ఇలా అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఒకే లక్ష్యంతో చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీలో కూడా ఇదే తరహాలో ఉన్న పార్టీగా తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అప్పుడు మీకు గుర్తుంటే కనుక ఆ సందర్భం ఒకసారి ఎట్లా స్పందిస్తారు దీని మీద? ఆయన అరెస్ట్ ఈయన అరెస్ట్కి సంబంధించి చూస్తే అసలు అక్కడ ఎంక్వైరీకి పిలిచి 2-3 రోజులు ఎంక్వైరీ ఆ రోజు సిబిఐ సార్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. అవును సార్. ఈరోజు ఆయన కూడా ప్రజల్లో అవును ప్రజా జీవితంలో ఉన్నాడు సార్. ఆ రోజు ఆయన చేసే ప్రతి పనిని ప్రజలు గమనించారు. ఏ ఒక్కరు కూడా ప్రభుత్వం తరపు నుంచి కానీ మరి ఆ రోజు లెక్క ప్రకారం అయితే మరి ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అవును సార్. మరి వాళ్ళు కానీ ఎవరు కానీ ఆయన్ని ఈరోజు ఆ రోజున్న నాయకులందరూ ఈరోజు వైసీపీలో ఉన్నారు. ఓకే. ఆయన్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలనేది ఏం లేదు, అది చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న దాంట్లో ఒక ప్రక్రియలో భాగంగా ఆయన అరెస్ట్ జరిగింది. ఎవరు దాన్ని ఇబ్బంది పెట్టింది ఏం లేదు. దాంట్లో చంద్రబాబు నాయుడుకి సంబంధం కూడా లేదు. ప్రస్తుతం ఏదైతే స్కిల్ కేసుకు సంబంధించి కావచ్చు, ఇతర కేసులు వరుసగా ఒక 5-6 కేసులు కావచ్చు చంద్రబాబు మీద మోపినటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది ప్రస్తుతం అన్యాయంగా కేసులు పెట్టారనేటువంటిది పార్టీ లీడర్లుగా అందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది హఠాత్తుగా చంద్రబాబుకు ఆ రోడ్ షోల ద్వారా వచ్చేటటువంటి ఆ మైలేజీని, లోకేష్ పాదయాత్రకు వచ్చేటటువంటి స్పందనని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అడ్డుకోవటానికి చేసిన ప్రయోగం అంటారు, లేదంటే ఎన్నికల టైంలో ఈ కేసులు బయటికి తీసి కట్టడి చేద్దామని ప్రీ ప్లాన్డ్గా ఉంచారనుకోవచ్చు, ఏమనుకోవచ్చు? ఇక్కడ నేను గమనించినంత వరకు ఆయన 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నాడు. ప్రజలకు మేలు చేసి ఆయన ఒక ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిగా ప్రయత్నాలు చేసి ఉంటే వాటి ఫలితాలు మరో రకంగా ఉండేవేమో. ఓకే సార్. ఆయన రైట్ ఫ్రమ్ ప్రజావేదిక కూల్చివేత నుంచి రివర్స్ టెండర్లని, ఎస్సీలకు సంబంధించిన ఒక 27 స్కీములు రద్దు చేసి వాళ్ళని అనాథలు చేసి, మళ్ళా బీసీలు ఒక 30 స్కీములని రద్దు చేసి వాళ్ళని అనాథలు చేసి, ముస్లిమ్స్కి ఒక 11 స్కీములు రద్దు చేసి వాళ్ళని అనాథలు చేసి, కాపులకు కూడా 5 స్కీములు ఉంటే ఆ 5 స్కీములు కూడా రద్దు చేసేసి, అంటే టోటల్గా ప్రభుత్వం మీద ఆధారపడేటటువంటి పేద కుటుంబాలు ఉండేటటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి 120 స్కీములు రద్దు చేసి సార్, వాళ్ళకి సంబంధించిన సప్లాన్లు రద్దు చేసి, వాళ్ళకి సంబంధించిన కార్పొరేషన్లు మూసేసి, రాజ్యాంగంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రియారిటీలు, ప్రాధాన్యతలు, రిజర్వేషన్లు వాటన్నిటిని పక్కన పెట్టి
ఆ నవరత్నాల్లో మీరుంటే వస్తుంది, లేకుంటే లేదు అనేటువంటి ఒకే భావన, అందరితో సమానమైనటువంటి భావన ఓకే. ఏమాత్రం కూడా ప్రజలు అంగీకరించలే. ముఖ్యంగా ఏ ఓటు అయితే ఆయన్ని గెలిపించిందో ఆ ఓటు సామాజిక వర్గమే ఆయన్ని వ్యతిరేకించారు. సార్ ప్రస్తుతం వ్యతిరేకించి మీరన్నట్టుగా సార్ లోకేష్ బాబు గారు చేసినటువంటి పాదయాత్ర అంటే యువగలం, యువత ఆ రోజుల్లో 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి 2,000 రూపాయలు భృతి ఇచ్చారు. కానీ ఆ భృతిని తీసేశాడు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దాంతో ఏమైపోయిందంటే చదువుకున్నటువంటి యువత ఈ ప్రభుత్వం వల్ల మాకు ఎలాంటి లాభం లేదు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారే కావాలి అని ఆయన కొడుకైనటువంటి నారా లోకేష్ బాబు యొక్క నాయకత్వాన్ని అంగీకరించారు. సార్ ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది యువత ఆయనకి నీరాజనాలు పెట్టారు, మీరు గమనించారు. అది ఒకవైపు. తర్వాత బాబు గారు తన పుట్టిన వేడుకల్లో తన 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అంతా వడపోసి ఈ రాష్ట్రంలో పేదలుగా ఉన్నటువంటి 1 కోటి కుటుంబాలని లక్షాధికారులు చేయాలి, నేను గతంలో డాక్రా సంఘాల ద్వారా చెల్లెమ్మలు అక్కమ్మలని లక్షాధికారులు చేయాలని నేను ప్లాన్ చేశాను, ప్రయత్నం చేశాను, కొంత ఫలితాలు పొందాను, కానీ అనుకున్నంత ఫలితాలు రాలేదు. కాబట్టి ఈసారి నేను ముఖ్యమంత్రి అవుతాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 1 కోటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ 1 కోటి కుటుంబాలని నేను లక్షాధికారులు చేస్తానని చెప్పి ఆయన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఓకే సార్. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ప్రతి ఇంటికి 2-3 స్కీములు, అంటే మినిమం 50,000 నుంచి 1,50,000 2 లక్షలు వచ్చేటటువంటి కుటుంబాలని వాళ్ళే లెక్కేసుకున్నారు. ఆడబిడ్డ నిధి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మరి మహాశక్తి కార్యక్రమం కావచ్చు, అదే యువగలం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలంతా అన్నదాత కావచ్చు, వీటన్నిటిని వాళ్ళు నెమరు వేసుకొని మా ఇంటికి ఎంత వస్తుంది, మా ఇంటికి ఎంత వస్తుంది అని చెప్పి ఆయన సభలకు నీరాజనాలు పెట్టారు. లక్షలాది మంది పోటెత్తారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు 1983లో ఏ రకంగా అయితే జనం ఆయన కోసం వెయిట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు కూడా 7 రోజులు 8 రోజులు కూడా 8 గంటలు కూడా వెయిట్ చేసినటువంటి సందర్భాలు చూసాం. సో దీంతోనే వైసీపీ నాయకులు బెంబేలెత్తారు. యోగాలానికి సంబంధించి ఒక 4,000 కిలోమీటర్లు ఒక టార్గెట్ పెట్టుకొని ప్రారంభించినటువంటి నేపథ్యంలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 40 కిలోమీటర్లు కూడా నడవలేడు, 400 కిలోమీటర్లు కూడా పూర్తి అవ్వదనేటటువంటి ఆరోపణలకి చెక్ పెడుతూ విజయవంతంగా ఈ పాదయాత్ర కొనసాగటాన్ని ఎలా భావిస్తారు? ఇప్పుడు నారా లోకేష్ బాబు గారి యొక్క మనస్తత్వం కానీ ఆయన యొక్క దృఢ నిశ్చయం కానీ, ఆయనతో నేను 3 సంవత్సరాలు దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. ఆయన మనం అనుకున్నంతగా మరీ అంత బలహీనుడు కాదు, చాలా శక్తివంతుడు, మేధాశక్తిపరుడు. ఒక పనిని చేపట్టాడంటే అది పని అయిపోయేంత వరకు నిద్ర కూడా పోడు. ఓకే సార్. ఆయన 3 సంవత్సరాలే పాలన చేశాడు. మరి 75 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనిని ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసి చూపించాడు. LED బల్బులు. ఓకే సార్. ఎవరన్నా ఊహించారా? సిమెంట్ రోడ్లు ఎక్కడన్నా వేస్తే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వేసుకునేవాళ్ళం, అది కూడా ఉన్నత వర్గాల వాళ్ళ దగ్గర. కానీ ఆయన ఏదైనా ఒక రోడ్డు వేస్తే మొట్టమొదట SC ST కాలనీ నుంచి స్టార్ట్ చేయమన్నాడు. అట్లాగే ఏదైనా డ్రింకింగ్ వాటర్ ఇస్తే SC ST కాలనీ నుంచి చేయమన్నాడు. LED బల్బులు వేసినా SC ST కాలనీ నుంచి స్టార్ట్ చేయమన్నాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి విజన్, చంద్రబాబు నాయుడు గారికి తగ్గ కొడుకు ఆయన. పులి కడుపులో పులే పుడుతుందని ఒక విజనరీ కడుపులో ఒక విజనరీ పుట్టాడు. ఆయన్ని ఏదో తక్కువ అంచనా వేసుకొని ఆయన గురించి ఏదో 4 చిల్లర మాటలు మాట్లాడి వాళ్ళకి ఈరోజు చంపదెబ్బలు పడ్డాయి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మా కుటుంబ రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయన, అంటే వాస్తవానికి చెప్పాలంటే 2014 ముందు 2014లో అవును సార్, అక్కడ మా అల్లుడు వాళ్ళ సంబంధించి వైసీపీలో ఉన్నారు వాళ్ళు. ఓకే సార్. చింతలపూడి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఎందుకంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి సార్. మరి నా కూతురు పోటీ చేసినప్పుడు నన్ను యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే అసలు దగ్గర కూడా రానియరు. ఓకే సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు పనిచేసే వ్యక్తుల్ని గౌరవించడం ఆయనకు తెలుసు. రాజకీయాలు అనేవి కేవలము ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓటేసేంత వరకు ఆయన రాజకీయాన్ని చూస్తాడు, తర్వాత అభివృద్ధిని చూస్తాడు.
ఆయన నా కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడూ లేనటువంటి విధంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కలిపి ఓకే అతిపెద్ద బడ్జెట్కి నన్ను కమిషనర్గా చేసి సార్ మరి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాతో చేయించాడు. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను. మరి దాదాపు 10,000 పంట కుంటలు కానీ ఎన్ని కార్యక్రమాలు, ఎల్ఈడి బల్బులు కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపమే మార్చేశాడు ఆయన. లోకేష్ గారు మీరు కాంబినేషన్లో రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్కి సంబంధించి మేము కూడా చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు వీధి లైట్లు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, పంచాయతీల స్వరూపాలు మారిపోయినాయి సార్. మారిపోయినాయి. ఆ రోజుల్లో నరేగా పథకం ఓకే మరి అది 2005-6లో ప్రవేశపెట్టినప్పటికీ కూడా అంతవరకు దాంట్లో ఉన్న మెటీరియల్ కాంపోనెంట్ గురించి ఎవరు ఆలోచించలే సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు అదే మెటీరియల్ కాంపోనెంట్తో 22 డిపార్ట్మెంట్లను కన్వర్జెన్స్ చేసి అన్ని డిపార్ట్మెంట్లకి మహాత్మా గాంధీ గ్రామీణ హామీ ఉపాధి పథకం అనేది ఒక ప్రాణవాయువులాగా ఆయన చేశాడు. ఓకే సార్. దేశాన్ని ఆకర్షించాడు. లోకేష్ బాబు గారికి దాదాపుగా 1000 అవార్డులు వచ్చాయి. ఓకే సార్. కాబట్టి ఇక్కడ నేను హెచ్ఆర్డీ చైర్మన్గా, ఆ తర్వాత కూడా ఆయన నన్ను హెచ్ఆర్డీ చైర్మన్గా తీసుకోవడం, ఓకే మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ శిక్షణలు ఇవ్వడం, మరి ఆయన యొక్క విజన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం,